తమ్ముడు కిషన్ అదేం బ్యాటింగ్. మేమందరం కలిపి 9 ఫోర్లు 3 సిక్స్లు కొడితే నువ్వు ఒక్కడే 10 ఫోర్లు 3 సిక్స్లు కొట్టావు. మేము 100 స్ట్రైక్ రేట్ తో ఆడితే నువ్వు మాత్రం 195 స్ట్రైక్ రేట్ తో 40 బాల్స్ లో 77 పరుగులు చేసి పాకిస్తాన్ కు చెమటలు పట్టి. అవును సూర్యాబాయ్, పిచ్చి కొంచెం ఆడడానికి కష్టమే. అయినా ఈ కిషన్ ఒక్కసారి ఫామ్ లోకి వస్తే ఆపోజిట్ టీం షేక్ అవ్వాల్సిందే. పాకిస్తాన్ కి కిషన్ అంటే ఫ్లవర్ కాదు ఫైర్ అని చూపించి. తమ్ముడు అభిషేక్, ఈ వరల్డ్ కప్ స్టార్ట్ అయిన తర్వాత నుంచి నువ్వు 2 మ్యాచ్లు ఆడి 2 మ్యాచ్లు డక్అవుట్ అయ్యావు. ఇంకెట్లా ఆడుతున్నావు? నీకేమైందే? స్కై భయ్యా, నాకేం కాలే. ఆ గంభీర్ తాత ఇంటికి వెళ్ళిన కాడి నుంచి నా కడుపులో ఒకటే గడిబిడ. ఆ గంభీర్ తాత నన్ను ఏం చేసాడో నాకు అర్థం కావట్లేదు. నేను ముందే చెప్పాను బాయ్ కట్ పేరుతో మ్యాచ్ క్యాన్సిల్ చేసుకోమని. వాళ్ళతో ఆడి గెలుపుతో మన వల్ల కాదు. ఇప్పుడు ఆడి ఓడిపోయి మన ఇజ్జత్ అంతా పోగొట్టుకున్నాం. అవునే బాబర్ అన్న, బాయ్కట్ పేరుతో మ్యాచ్ ఆడకపోయినా బాగుండు. ఇప్పుడు మ్యాచ్ ఆడి ఓడిపోయి ఉన్న కాస్త ఇజ్జత్ పోగొట్టుకున్నాం. తమ్ముడు అబ్రార్, నువ్వేమో వరల్డ్ బెస్ట్ బౌలర్ కదా, ఇండియాను ఒక తిప్పేస్తావు అనుకుంటే గిట్లా 3 ఓవర్లకు 38 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీయలేదే తమ్ముడు. అన్న సల్మాన్, నేను ఒక్కడినైనా ఇచ్చింది? మన ప్రీమియం బౌలర్ 2 ఓవర్లకు 31 ఇచ్చాడు. ఆ కిసాన్ నన్ను ఒక్కడినేనా? మన అందరినీ చితగొట్టాడు. తమ్ముడు ఫర్హాను, మనకున్న బ్యాటింగ్ లో నువ్వే టాప్ బ్యాట్స్మెన్. నువ్వే ఇలా డక్అవుట్ అయితే మిగిలిన మన బ్యాట్స్మెన్ సంగతి ఏంటి? సల్మాన్ భయ్య, ఏదో అయ్యిందిలే, నెక్స్ట్ మ్యాచ్ చూసుకుందాం, గమ్మునుండి. బుమ్రా బాబాయ్ ఫస్ట్ బాల్ 6 ఇచ్చి తర్వాత 2 వికెట్లు తీసి మ్యాచ్ మన వైపు తిరిగేలా చేశావు. గదే కదా ఈ బుమ్ బుమ్ బుమ్రా స్పెషల్ అంటే. ఆ 6 అయినా ఏదో ఎడ్జ్ అయి వెళ్ళింది. ఆ తర్వాత 2 వికెట్లు తీసి ఈ పిల్లి పిత్రి పాకిస్తాన్ గాళ్ళ నడ్డి విరిచా. తమ్ముడు పానీయ, నీకు అదేం కంగారే? వచ్చి రాగానే పెద్ద పెద్ద షాట్లకి వెళ్ళి డక్అవుట్ అయ్యావు. అది కదే సూర్యాబాయ్, రన్ రేట్ తక్కువగా ఉంది, స్కోర్ ని పెంచుదాం గట్లా ఆడా. నా అదృష్టం బాగోక గట్లా అయ్యా. అయినా బౌలింగ్ లో 2 పూలలు పీకి మ్యాచ్ గెలిపించాను కదా సూర్యాబాయ్. కానీ ఈ మ్యాచ్ లో అందరూ బాగా ఆడి ఆ పిల్లి పిత్రి పాకిస్తాన్ ని గట్టిగానే పిసికాం. సూపర్ 8 కూడా వెళ్ళాం.